కాబట్టి కొంతమంది అదృష్టవంతులు, కొంతమంది దృష్టవంతులు, అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజు ముందరగా మా అక్క సిన్సియర్, డెడికేటెడ్, ఎక్సలెంట్ గర్ల్, మంచి అమ్మాయి, సాంప్రదాయంగా అమ్మాయి ఈరోజు మన జిల్లాకు అధ్యక్షురాలుగా రావడం, వారి భర్త తెలుగుదేశం పార్టీకి సేవ చేశారు. ఆయన జిల్లా మారిపోయిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడు మన జిల్లాకు మహానుభావుడు వెంకటరెడ్డి గారు, తర్వాత మన రాజశేఖర్ గారు, మన అమ్మాయి సిన్సియారిటీ అని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ అండ్ డీసెంట్ లేడీ. కాబట్టి ఈరోజు గురుతరమైన బాధ్యతలు మన ఫిరోజ్ గారు కానీ మీ కార్యవర్గంలో ఉన్నమా, కార్యవర్గం మీరు ఏమి నడిపిస్తారో మీ భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండి మీరు చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంతో సేవ చేశారు. ఎప్పటి నుంచి 1982లో ఐదుమారెడ్డి గారు, బివి రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి పార్టీకి ఊరు తిరిగినారు. అందరినీ ఆహ్వానించినారు పార్టీలో రమ్మని. వీరందరూ పార్టీ తెలుగుదేశం పార్టీ చేయండి, మంచి భవిష్యత్తు ఉంటుంది రమ్మని ఆ రోజుల్లో వారు చేరిన అందరు పాపం తిరిగి పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి తోడుగా బివి మోహన్ రెడ్డి గారు కీర్తి శేషులు అన్న బివి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కీర్తి శేషులు అయిపోయారు. ఆయన కుమారుడు సేనాయేశ్వరి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి గురుతరమైన బాధ్యత. ఈరోజు చాలా మంది తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం, ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అధికారం చేయడం కాదు, అధికారం లేకపోతే చేయడం కూడా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే నేను చేసే పార్టీ అధ్యక్షుడిగా నాతో పాటు ఎక్కువ కాలం చేసేవాడు సోమిశెట్టి వెంకటేశ్వరుడు. దాదాపు 23-24 సంవత్సరాలు ఆయన పర్మనెంట్గా అధ్యక్షుడు ఉంటాడు. అందరి పేరు ఉచ్చరించలేదు, కొన్ని పేర్లు మనం చెప్పడానికి లేదు, మనతో పాటు లేరు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కొంతమంది ఈరోజు పార్టీకి సేవ చేసి పార్టీ అభివృద్ధికి, పురోభివృద్ధికి ఈరోజు శిఖరాగ్రహం తీసుకుపోయిన ఘనత మనందరికీ దక్కింది, మీకు దక్కింది. మీ అందరి భాగ్యము, మీ అందరి ఆప్యాయత, మీ అభిమానం వల్లే మనం ఈరోజు స్థాయిలో ఉన్నామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాం. కార్యకర్తలే బలమైన పార్టీకి, కార్యకర్త లేదు తెలుగుదేశం పార్టీ లేదు. కాబట్టి పెన్నట్టు ఉండేది తెలుగుదేశం పార్టీ. మహానుభావుడు స్థాపించాడు ఎన్టీ రామారావు గారి పార్టీని. 6 సిద్ధాంతులు దాదాపుగా 27,000 చదరపు కిలోమీటర్లు ఆయన 9 నెలలు తిరిగి పార్టీని ఆయన స్థాపించి మరి ఆయన పార్టీ ముఖ్యమంత్రి గారి ఘనత ఒక వారికి దక్కింది. కాబట్టి వారి అభివృద్ధి కావాలా. చంద్రబాబు నాయుడు గారు 18 రోజులు అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఎక్కడ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, మరి ప్రతి రోజు వారిని అభివృద్ధి చేయడం జరిగింది. నాకు చెప్తా కానీ ప్రజలకు అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయన ఒక విజన్, ఆయన అభివృద్ధి కాంక్షించేవాడు. ఎప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా, రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ రావాలా, పేదవారికి ఉద్యోగాలు రావాలా, పేదవారికి తిండి పెట్టాలా, అందరి ఆదుకోవాలా, దాంతో పాటు వ్యవసాయంలో పెరగాల. ఈరోజు వ్యవసాయం పెరిగిందాం కాబట్టి కదా ఇటువంటి ఆలోచన చేశారు. లేకపోతే టౌన్ ఇంత దూరం టౌన్ ఇక్కడ ఇవ్వడం కమర్షియల్ కట్టేవారా? ఎక్కడ ఉన్నాయా? ఈరోజు ప్రతి ఊరు గౌరవం వచ్చినాయి. ఎక్కడి నుంచి కూడా వచ్చినాయి. వ్యవసాయం పెరిగిపోయింది, నీటి వ్యవస్థ పెరిగిపోయింది. ఆ రోజు మహానుభావులు కష్టపడింది కాకుండా ఈరోజు ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు మనకు నీళ్ళు వచ్చాయి, ఎంతమంది త్యాగాలు చేశారు, ఎన్ని ఊళ్ళు మనకు పోయినాయి. పోతిరెడ్డిపాడు రావడానికి, శ్రీశైలం వాటర్ నిల్వ చేసుకోవడానికి దాదాపు 47 గ్రామాలు మనం త్యాగం చేసాము. కర్నూలు జిల్లా వాళ్ళు 690 జిల్లాలో. మరి వారి ఫలితం వచ్చాయి. ఈరోజు నీళ్ళు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా త్యాగాలు ఉన్నాయి దాని వెనకాల. మనం ఈరోజు దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. లేకపోతే ఇల్లు చెట్లే మన జీవితాలు మారేటివే. ఈ రోజు బిడ్డలు వచ్చినాయి, మంచి మంచి డాబాలు వచ్చాయి, మంచి మంచి ఇళ్ళు వచ్చినాయి. ప్రతి ఇంట్లో కూడా గ్రామీణ ప్రాంతాలు కూడా ఏసీ పెట్టారు, కరెంటు పెట్టారు. అన్ని రకాల సదుపాయాలు జరిగినంటే వ్యవసాయం పెరిగింది కాబట్టి, కల్చర్ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, ఇవన్నీ పెరిగినాయి కాబట్టి ఇది కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక విజన్ ఉంది ఆయన దగ్గర. రాష్ట్రాన్ని రోజుల్లోకి తీసుకుపోవాలా, ప్రజలందరూ కష్టాలు ఉన్నారు, రాష్ట్రాన్ని అప్పు తీసుకుపోయినాడు. 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుపోయాడు. ఆయన బతికేట్లు అయిపోయింది. జగమే మాయ బతికే మాయ పేదాలను సారమించేనయ్యా. జగన్ గారి బతికి అన్ని బతికి అదే బతికి ఏం లేదు. ఆయన ఇందాక చెప్పాడు జనార్దన్ గారు, నేను అధికారంలోకి వస్తే సప్త సముద్రాలు, అది ఇండియా లేదు మాకు తెలుసు కానీ ఇండియా సముద్రాలు పెట్టారు. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, అది రెడ్ సీ, అది అట్లాంటిక్ సీ అని ఆ సప్త సముద్రాలు దాటి కూడా ఇస్తారంట ఆయన. అదేమో ఎప్పుడు చూసినా కూడా నేను గుడ్డలికి దాకా ఎవరికి గుడ్డలిస్తాడు పోలీసులకు, ఎందుకు వాళ్ళ మీద పడ్డాడు ఆయన? అభివృద్ధిని గురించి చెప్పవా, ప్రజా సంక్షేమాన్ని గురించి మాట్లాడు. ఈరోజు ప్రజలు ఉన్నారు ఇక్కడ, ప్రజలు అభివృద్ధిని కాల్చిస్తూ ఉన్నారు.
మన రాజ్యసభలో బాగా వెనుకబడిపోయింది. ఇందాక మనం డిటిఆర్సీ ఈసారి ఇరిగేషన్ మీటింగ్ పెట్టమని చెప్పి గుడ్డ రాష్ట్రానికి చెప్తే మనం మీటింగ్ సమావేశం పెడితే మేము చెప్పాము మీరు ఇవ్వలే మీరు నీళ్ళు దయాకండి దయచేసి అని చెప్పి. అయినా కానీ ఈరోజు రాజ్యసభ నీళ్ళు మళ్ళించాలంటే మనందరి కృషి ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ నేనందరూ మాట్లాడి నీళ్ళు మళ్ళించాలని చెప్పి మంత్రిగారితో మాట్లాడితే ఎవరైతే జనరల్ ఇచ్చారో అదేవిధంగా అందరికి ఇప్పుడు నీళ్ళు వచ్చాయంటే ఎవరు ఇచ్చినారు ఇప్పుడు ఇచ్చారా రవిలో మనం మేము లేదన్నాం కాదన్నాం చేయలేమన్నాం మేము ఎవరు ఏకన్నా కూడా చెప్పినాం. అయినా వేసినారు చాలా మంది. దాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది. ఇది ఈ ప్రభుత్వం కట్టుబడింది కాబట్టి నీకు వెన్నెముకలు అంటే కార్యకర్తలు ఈ రోజు కాదు మనకు వెన్నెముక. కాబట్టి మనం ఈ పార్టీకి అభివృద్ధి సంక్షేమంలో మన ముందు ఉంది. ఈరోజు మన విశాఖపట్నాన్ని కానీ మన అక్క కాన్స్టిట్యూషన్ చూశారు కదా మీరు. గోరకొండ దగ్గర ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, మన దానికి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతూ ఉంది, ఇవన్నీ మనం ఆరోగ్యించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. మనం సాధారణంగా మీటింగ్ లో మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు మీరు స్పీరింగ్ సర్వీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంలో మనం అభివృద్ధిని కాంక్షిస్తాం, ప్రజాభివృద్ధి కార్యక్రమం పాల్గొంటాం. మనం అందరం ఖచ్చితంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కూర్చున్న వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తా ఉన్నాం. మనం ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజల కోసం చేస్తున్నాం. మీకు ఏది ఇచ్చినా మేము రుణం తీసుకోలేము. మీ వల్లనే మేము ఈ స్థాయికి వచ్చాం. మేము కానీ మా పార్టీ కానీ మా అధికారం కానీ వచ్చిందంటే జీవన్ వచ్చింది కార్యక్రమం వల్ల. మీరు ఈ పార్టీకి వెళ్ళినట్టు ఉన్నారు. కాబట్టి మీ అభిప్రాయాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు సంక్షేమ కార్యక్రమం పాల్గొంటున్నాం. ఎప్పుడు వచ్చినా కానీ 24 ఆయన నేర్పిస్తే ప్రజల దర్బారా కూర్చుంటాం. ఆయన మన తమ్ముడు కానీ ఆయన దేశంలో మన మందిరం కూడా శాసనసభ్యులం వచ్చే రోజు నుంచి రాత్రి 9 వరకు 10 వరకు కార్యకర్తలు చూసి వారి అభిప్రాయం తీసుకొని వారికి ఏం కావాలో పనిచేలు చేస్తున్నామో లేదో మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. మీకు మేము అందుబాటులో ఉన్నామా లేదని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు లోకల్ ఎలక్షన్లు వస్తాయి. గుడ్డ రాజశేఖర్ గారు చాలా విషయాలు చెప్పారు దీని గురించి. మరి వారి తండ్రి గారు చేసే సేవలు ఉన్నాయి, మధు సుబ్బారెడ్డి గారు చేసే సేవలు ఉన్నాయి, అయిపోయి గారు చేసే సేవలు ఉన్నాయి. వాళ్ళు కూడా కొనియాడాల. వాళ్ళ వల్ల మనం ఈరోజు బాడుతున్నాం. వారు ఉండే వాళ్ళు ఉండరు పట్టుదల కృషితోనే మనం ఈరోజు సాధించగలుగుతాం. ఎవరి బంగారు ప్రాంతానికి ఎస్ఆర్పీస్ వస్తాడు అనుకున్నాడు ఆయన మాటలు. సరే జనార్దన్ గారు ఏ రకంగా ఉన్నాయా పొలాలు సస్యశాలలు ఉన్నాయి. ఎవరి వల్ల వస్తాయి? మనం వారు చేసే కష్టాలు మనం ఎందుకంటే మీరు లేరు కాబట్టి మేము మీతో పాటు వారితో పాటు ఉన్నాయి కాబట్టి ఎన్టీ రామారావు గారితో పాటు ఈ రోజు కూడా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ సేవ చేయడానికి అవకాశం కలిగిన కార్యకర్తలకు అమరపత్ర పాదాలకు నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. వారికి మనం రుణపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ స్థాయికి మనం తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే వారిని రుణం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి వారి అభిప్రాయం వారు ఏ కార్యక్రమం చేసినా కానీ అభివృద్ధి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అన్న శివరాజు గారు చెప్పారు మైనార్టీ లోన్ ఇవ్వాలని చెప్పి. వాస్తవమే మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ మనం రుణాలు ఇస్తామని చెప్పి చెప్పాం. దాని త్వరలో ఈసారి ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మనం అందరం మాట్లాడి ఎందుకంటే దాని కార్యక్రమం మొదలు పెట్టాం, మధ్యలో మానేశాం. కాబట్టి అది అసంపూర్తిగా ఉండకూడదనేది ఆయన కోరిక. తప్పకుండా మాట్లాడి ఎందుకంటే ఈ జిల్లాలో ఎక్కువగా రాయలసీమ ప్రాంతం మన ప్రాంతం, మన జిల్లాలో ఎక్కువగా మైనార్టీ ముస్లింలు ఉన్నారు. వారి మనోభావాలు కనుకొని వారి అభివృద్ధి కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియస్తూ అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి నా సోదరి శ్రీ చరితమ్మ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనటువంటి సోదరుడు ఫిరోజ్ గారికి అభినందనలు, శుభాభినందనలు. అదేవిధంగా జిల్లా కార్యవర్గంగా ఎన్నికైనటువంటి వెనక ఉన్నటువంటి అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి గౌరవనీయులు మంత్రులు శ్రీ ఎన్నిపడి ఫారూక్ గారికి, శాసనసభ్యులు శ్రీ గుడ్డ రాజశేఖర రెడ్డి గారికి, జయసూర్య గారికి అభినందనలు, శుభాభినందనలు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడేటువంటి కార్యకర్తలకు నాయకులు మనకు. ఈరోజు సోదరి మా చరితమ్మ గారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చూస్తూ ఉన్నారు ఏ పార్టీ చరిత్ర ఏ విధంగా ఉంది, ఏ పార్టీ ఏ విధంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలు మనకు పట్టాభిషేకం చేసి పట్టం కట్టబెట్టారో వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఇటు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి ఏ మాట ఇచ్చామో ఇచ్చిన మాట కోసం ప్రజలకు తప్పించుకోతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనమందరం కూడా కలిసి యొక్క జిల్లాను అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలి.
జిల్లాలో అందుబాటుతో పాటు కార్యకర్తలకు జరుగుతున్నటువంటి సమస్యలు, కార్యకర్తలకు జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను జిల్లా అధ్యక్షులను కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు మన మీద బాధ్యత పెరిగింది. ప్రజలు మనకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇచ్చారు. మళ్ళీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికలలో అందరం ఒకటే పోరాటం చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అగ్రభాగాన పెట్టి ప్రతి చోట ఉన్నటువంటి స్థానిక ఎన్నికలలో మనం గెలవలసినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చినారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని మమ్మల్ని అంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీని అక్రమ కేసులు అంటున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఉంటే మీరు గతంలో చేసిన పాపాలు, మీరు చేసినటువంటి వేధింపులు, మా కార్యకర్తలను వేధించిన వేధింపులో ఎక్కడ కూడా మేము వేధింపులకు పోవడం లేదు. ప్రజాస్వామ్య బద్ధంగానే కూడా పోలీసులు కూడా చట్టప్రకంగా చేస్తున్నారని కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఈ రోజు మళ్ళా ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మా ప్రభుత్వం వస్తే మీ కథ చూస్తాం. ఏంటి చూసేది మీ ప్రభుత్వము, మీరు చేసేది ఏంటి అని ఒకసారి సవాల్ విసురుతా ఉన్నాం. ప్రజలు మీకు ఒకసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా దక్కని మీరు ఈ రోజు జిల్లాలో మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. గెలిచిన 11 మంది అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలు మాట్లాడడం మీద కూడా ఎక్కడ మాట్లాడరు. నోటికి ఏది వస్తే నోటికి అది మాట్లాడతారు, పట్టగాల్చి మొహాన పడేస్తారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా లేని మీరు, మీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు అసెంబ్లీకి వచ్చి మేము మాట్లాడమంటున్నాం. సమస్యల మీద, రాయలసీమ మీద సమస్యల మీద మాట్లాడమన్నాం. దానికి ముఖం చాటేశారు. ఈ రోజు రాయలసీమకు నీరు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మీరు నాడు గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, ఆ రోజు గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నం చేసి ఈ రోజు గ్రామాల్లో సీసీ రోడ్డు వేస్తా ఉన్నాం. ఆర్ఎండ్బి ద్వారా ఈ రోజు ఎక్కడైతే గుంతల భయం లేని రాష్ట్రంలో కూడా గుంత లేని రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దుతా ఉన్నాం. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఈ రోజు దిగ్విజయంగా పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా చేస్తా ఉన్నాం. ఈ రోజు రెచ్చగొట్ట ధోరణిలో గ్రామాలలో మళ్ళా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మేము ఎంతసేపు శాంతిగా ఉంటాము కానీ మా ఉనికికి ప్రమాదమైనప్పుడు ఎంత దూరమైనా వెళ్ళడానికి మళ్ళా మా పార్టీ క్యాడర్, పార్టీ సంసిద్ధంగా ఉంటుంది. భయపడమని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకోవడం లేదు. మీరు దోచుకొని తినిపోతే ఈ రోజు మళ్ళీ వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా రేపు రాబోయేటువంటి ఎన్నికలలో మళ్ళీ మనం గెలవాలి. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, పార్టీని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రాజనేటువంటి వరకు మీకు అందరికీ కూడా మన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమ విషయంలో కూడా ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాం. ఏ విషయాన్ని తీసుకున్నా ఖచ్చితంగా వారికి జవాబు చెప్తాం. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో పసుపచ్చ జెండా రెపరెపలాడిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరినీ, ఎందుకంటే ఏదైనా మాట్లాడాలంటే కూడా తీసుకోండి. మా రాజశేఖర్ బైక్ మంచిగా చేయలే, ఏం లేదు, ఏం మాట్లాడడం మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అవినీతి అక్రమాలతో పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం దిశలను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు మాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్మచేయకుండా ఇంత చైతన్యంతో పార్టీకి ముఖ్య భవిష్యత్తు కలిగించేందుకు నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.